హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు క్రోషాల బీడ్స్ వేస్తారు కదా, ఆ టైపు నార్మల్ నీడల్లో ఎట్లా వేసేది చూపిస్తాను. ఫస్ట్ పర్ల్ బీడ్స్ తీసుకున్నాను, మళ్ళీ కుచ్చుకైతే థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నాను. 60 రౌండ్లు చుట్టుకొని నీడలకి ఎక్కించి పెట్టుకున్నాను. కాటన్ థ్రెడ్ 4 పోగులు నీడలకి ఎక్కించుకున్నాను. ట్రిమ్మరు తీసుకున్నాను, జరీ సిల్వర్ కలర్ జరీ తీసుకున్నాను. నేనైతే ఇన్ని మెటీరియల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్, మీరు ఇన్ని మెటీరియల్స్ తీసుకోండి. చూడండి, ఇన్ని తీసుకున్నాను. పర్లు మీడియంగా ఉంది, సైజు కొంచెం పెద్దదిగానే ఉంది. మళ్ళీ అదే కాటన్ థ్రెడ్ మామూలు 4 పోగులు, 60 రౌండ్లు థ్రెడ్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. కాటన్ థ్రెడ్ ఇట్లా శారీకి చుచ్చుకొని లాక్కొని థ్రెడ్ లాస్ట్లో కొద్దిగా వదులుకొని దాన్ని ఇట్లా ముడి వేసుకోవాలి. ఒక 3-4 ముడులు వేసుకొని 4 ముడులు వేసుకుని అయినాక ట్రిమ్మర్ తీసుకొని చిన్నదిగా ఉంటుంది కదా కాటన్ థ్రెడ్, దాన్ని కట్ చేసుకోవాలా. కట్ చేసుకుని అయినాక ఇప్పుడు పర్ల్ వేసుకోవాలా. పర్ల్ బీడు చూడండి, శారీ పూర్తి సిల్వర్ ఉంది కాబట్టి కస్టమర్ ఏం చెప్పలేదు మాకు ఈ డిజైన్ వేయండి అని చెప్పేసి. ఎక్కడా గోల్డ్ లేదు, అందుకని మనం పర్ల్ బీడు యూస్ చేసుకుని ఇలా వేయచ్చు కదా అని చెప్పేసి ఓన్గా ఇలా వేస్తాను అనమాట. నేనైతే దీనికి 300 ఛార్జ్ చేసినాను. మీ ఏరియాలో చూసుకొని మీరు ఎంత కావాలో ఛార్జ్ చేసుకోవచ్చు, మీ ఏరియా కొద్దీ. ఇట్లా ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలా. ఇట్లా టైట్గా ఒక ముడి వేసుకోండి కాటన్ థ్రెడ్. ఇది ఒక బీడ్ అయినాక మళ్ళీ వెంటనే ఇంకా ఒక బీడ్ వేసుకోండి. ఇదంతా ఆల్మోస్ట్ మీకు యూట్యూబ్లో కాటన్ థ్రెడ్ యూస్ చేసుకొని సిల్క్ థ్రెడ్లో క్రోషా యూస్ చేసుకొని ఎలా వేసేదని చూపించినారు. నేను కాటన్ థ్రెడ్లో చూపించినాను. క్రోషా అందరికీ కష్టం అవుతుంది కదా, కాబట్టి కాటన్ థ్రెడ్లో అయితే ఈజీ అవుతుంది అని చూపించాను ఫ్రెండ్స్. ఇట్లా లాక్కున్న తర్వాత ఇక్కడ ఒక ముడి వేసుకోండా. ఇది ముడి వేసుకుని అయినాక ఇప్పుడు ఇది స్పేస్ అయితే మనం కొద్దిగా వదులుకోవాలా. ఎందుకంటే ఈ స్పేసు ఇక్కడ కుచ్చు వస్తుంది, కుచ్చు కట్టుకోవాలంటే మళ్ళీ స్పేస్ ఉండదు కదా, కాబట్టి 2 బీడ్స్ అయినాక కుచ్చు మళ్ళీ 2 బీడ్స్ అట్లా వస్తుంది. చాలా బాగా ఉంటుంది. చూడండి, అందరూ కొత్తగా నేర్చుకునే వాళ్ళకంతా మన ఛానల్ చాలా చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా అందరూ చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఒక నాట్ వేసుకోవాలా. నాట్ వేసుకుని అయినాక మళ్ళీ ఇప్పుడు ఇంకొక బీడ్ వేసుకోండి. ఇట్లా లాక్కొని పోయి మళ్ళీ పక్కన కొద్దిగా స్పేస్ వదులుకొని, బీడ్కి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని నీడల్ని ఇట్లా పైకి లాక్కొని అది ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలి. థ్రెడ్ ఉంటుంది వెనకాల ఇంకో వచ్చి ఇట్లా వెనకాల థ్రెడ్ ఇంకో 2 థ్రెడ్స్ సేరి ఒక ముడి వేసుకోవాలి టైట్గా. 2 బీడ్స్ అయినాక మళ్ళీ కుచ్చుకి స్పేసు, కుచ్చుకి ఇంత స్పేస్ అయితే అవుతుంది. ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. కుచ్చుకైనాక మళ్ళీ అగైన్ 2 బీడ్స్ సేమ్ అట్లే. ఇట్లా చాలా ఈజీ ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళకంతా చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది మన ఛానల్ అయితే. ప్లీజ్ అందరూ చూడండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని వీడియోలు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇట్లా రెండు బీడ్లు ఒకేసారి 2 బీడ్లు వేసుకొని కూడా లాక్స్ వేసుకోవచ్చు. అది షేప్ అంత బాగుండదు అని చెప్పేసి మనం ఒక్కొక్క బీడ్ వేసి లాక్ చేస్తాను. ఒకేసారి 2 బీడ్లు వేసుకొని లాక్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ముందు వీడియోస్లో కావాలంటే అది ఒక వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే కుచ్చుకు స్పేసు, కుచ్చుకు స్పేస్ అయినాక మళ్ళీ ఇప్పుడు మామూలుగా బీడ్స్ వేసుకోవాలి. మళ్ళీ ఒక బీడు లాకు ఇట్లా లాక్కొని సూది కుచ్చుకొని ఇట్లా ఒక ముడి వేసుకోవాలి. ఒక బీడ్ అయినాక మళ్ళీ ఇప్పుడు ఇంకొక బీడు, ఇట్లా చూసుకొని లాక్స్ వేసుకోండి. మళ్ళీ ఇట్లా ఇడ్చుకొని ఇది ఒక లాక్కు. ఇంత అయినాక మళ్ళీ కుచ్చుకి స్పేస్ వదులుకోవాలి. మనం ఎంత స్పేస్ కావాలో కుచ్చుకి చూసుకొని అంత స్పేస్ అయితే వదులుకోవాలి. ఇట్లా శారీ పూర్తి ఇలా వేసుకుంటూ పోండి. ఇట్లా 2 బీడ్స్కి మళ్ళీ కుచ్చుకి స్పేస్ వదులుకొని కుచ్చు కట్టేది ఎట్లా అని చెప్పి చూపిస్తాను చూడండి. మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, 2 బీడ్స్ అయినాక మనమైతే కాటన్ థ్రెడ్ కొద్దిగా స్పేస్ వదిలి లాక్ చేసుకుంటాం కదా, ఆ కాటన్ థ్రెడ్కి శారీకి అంతా చుచ్చుకోవద్దండ, హోల్ పెద్దదిగా అవుతుంది. ఇది కొంచెము దీనిగా ఉంది శారీ, పల్సగా ఉంది. దాన్ని ఇంకో మనం ఇట్లా వేస్తే బాగుంటుంది, బేబీ కుచ్చి బాగుండదు అని చెప్పేసి హోల్ పెద్దదిగా పడుతుందని ఐడియా చేసి ఇలా చేసినాను అన్నమాట. ఇట్లా కుచ్చు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసుకోవాలా. చేసుకున్నాక కాటన్ థ్రెడ్ వదులుకున్నాం కదా, అదే థ్రెడ్లోనే
మళ్ళీ నీడలు ఇట్లా పైకి లాక్కొని వెనకాలకైతే మనకి ఎంత కావాలో కుచ్చుకి అంత థ్రెడ్ వదులుకొని మళ్ళీ జరి ఎత్తుకొని ఇట్లా టైట్గా పట్టుకొని ఇట్లా ఒక 3-4 ముడ్లు వేసి కుచ్చు కట్టుకోవాలన్నమాట. ఇది శారీ పూర్తి సిల్వరు, మళ్ళీ ఇది రెండే కలర్ ఉండడానికి పర్ల్ బీడ్స్ యూస్ చేసినాం కదా మనము, అందుకని ఒకే కలర్ శారీ కలర్ మాత్రమే థ్రెడ్ తీసుకొని సింగిల్ కలర్లో కడతాం అనమాట. 2 కలర్లు కడితే పక్కలనే పర్లు ఉంటుంది కదా, అంత లుక్ ఉంటుందో లేదో అని కస్టమర్ అయితే ఒకే కలర్ చాలు అని చెప్పినారు. కాబట్టి మనం ఒకే కలర్ కుర్చీలా కడుతున్నాము. ఇట్లా లాక్కొని టైట్గా పట్టుకొని 2 ఫింగర్స్తో అయితే జరి తీసుకొని ఇట్లా ఈ థ్రెడ్కి అయితే చుట్టుకోవాలి టైట్గా. ఒక 3-4 రౌండ్లు చుట్టుకొని మళ్ళీ ముడ్లు వేసుకోవాలి. ఇది అంతే, ఒక 3-4 ముడ్లు టైట్గా వేసుకోండి. దీంట్లో ఎక్కడ గోల్డ్ లేదు కాబట్టి సిల్వర్ జరీనే తీసుకున్నాము, పర్ల్ బీడ్స్ తీసుకున్నాము. గోల్డ్ ఉంటే గోల్డ్ జరీ, గోల్డ్ బీడ్స్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక కుచ్చు చూడండి, ఆ కాటన్ థ్రెడ్ అయితే మనం వదులుకున్నాం కదా, అదే థ్రెడ్లోనే రావాలా. పైన జిగ్జాగ్ దగ్గర అంతా వేయద్దండి, బాగుండదు. ఇదైతే ఇంకా బాగుంటుంది ఈ స్పేస్కి వేయాల. ఇదైతే నార్మల్గా క్రోషాలో వేస్తారు ఈ డిజైన్స్ అంతా. నేను నార్మల్ కాటన్ థ్రెడ్ హెమ్మింగ్ నీడల్లో ఎలా వేసేది అని చెప్పి చూపించాను. ఈ డిజైన్స్ ఏమంతా మీకు ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆల్రెడీ నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తక్షణం మీరు కొత్త వీడియోస్ అంతా చూడొచ్చు. అన్ని డిజైన్స్ నేను అప్లోడ్ చేసేవంతా మీరు ఈజీ మెథడ్గా చేస్తాను, అవన్నీ చూసి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మన శారీ ఇలా లుక్ వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది, సింపుల్గా బాగుంది. చాలా కస్టమర్కి అయితే చాలా ఇష్టమైంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.